Hi friends, welcome to our English channel. Now let us deal with some important and useful grammar topics which are essential for everyone. Okay, let us start. The sentence. A group of words which makes complete sense is called a sentence. అంటే ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాల సమూహాన్ని మనం లేదా సముదాయాన్ని మనం సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ లైక్ ఇంగ్లీష్. ఐ లైక్ ఇంగ్లీష్ ఈ మూడు వర్డ్స్ కూడా ఒక గ్రూప్గా ఉన్నాయి. ఐ లైక్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం, నేను ఇంగ్లీష్ని ఇష్టపడతాను అంటే ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చింది కదా. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ సెంటెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ ప్లేస్ చెస్. హీ ఈజ్ ఏ వర్డ్, ప్లేస్ ఈజ్ ఏ వర్డ్, చెస్ ఈజ్ ఏ వర్డ్. దీస్ త్రీ వర్డ్స్ form a sentence because he plays chess means అతడు చెస్ ఆడతాడు అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చింది కదా. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్, దీస్ ఆర్ త్రీ వర్డ్స్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ and it gives complete sense. Therefore it is a sentence. Kinds of sentences. First one, declarative or assertive sentence. Declarative or assertive sentence. A sentence that makes a statement or assertion is called a declarative or assertive sentence. అంటే ఒక స్టేట్మెంట్ని కానీ ఒక అసర్షన్ కానీ తెలియజేసేటువంటి సెంటెన్స్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. స్టేట్మెంట్ అంటే ఒక ప్రవచనం, అసర్షన్ అంటే ఒక ట్రూత్ అన్నమాట, ఒక సత్యాన్ని కానీ ఒక ప్రవచనాన్ని కానీ తెలియజేసేటువంటి సెంటెన్స్ని మనం ఇక్కడ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సింగ్స్ సాంగ్స్. ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, ఒక ప్రవచనాన్ని తెలియజేస్తుంది, ఒక విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి షీ సింగ్స్ సాంగ్స్ అనేది ఒక అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ద ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. ఇట్ ఈజ్ ఏ ట్రూత్. ఇది ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. A sentence that makes a statement or assertion is called a declarative or assertive sentence. Example, she sings songs, the earth is a planet. Second one, interrogative sentence. A sentence that asks a question is called an interrogative sentence. ఒక ప్రశ్నను అడగడానికి వాడేటువంటి సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరేమిటి, హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే నీ వయసు ఎంత. ఇలాంటి ప్రశ్నలన్నిటి కూడా మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం ఎలా గుర్తించాలో చూద్దాం. WHAT వాట్ కానీ, వాట్, వేర్, వెన్, హూ, విచ్ అలాంటి WHతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ కానీ, లేదంటే HOW హౌ, హౌ మెనీ, హౌ ఫార్, హౌ లాంగ్, హౌ మచ్ ఇలాంటి వర్డ్స్తో కానీ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ లేదా క్వశ్చన్స్ అంటారు. ఇవే కాకుండా డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, యామ్, ఈజ్, ఆర్, కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్ ఇలాంటి కొన్ని ఆక్సిలరీ వర్బ్స్తో కూడా సెంటెన్స్లు స్టార్ట్ అయితే దాన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ లేదా క్వశ్చన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్. A sentence that expresses a command or an entreaty is called an imperative sentence. అంటే ఒక కమాండ్ అంటే ఆర్డర్ కదా, ఆజ్ఞ. ఎంట్రీటీ అంటే ఇంట్రీటీ మీన్స్ ఒక రిక్వెస్ట్ని కానీ లేదంటే ఒక కమాండ్ కానీ తెలియజేసేటువంటి సెంటెన్స్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఓపెన్ ద డోర్ ఆర్ ఓపెన్ ద విండో, కీప్ క్వైట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటనమాట, యూ అని. యూ అనేది యూ ఈజ్ ఎంప్లాయిడ్ అంటే యూ అనేది మనకు అర్థమవుతుంది, చెప్పకపోయినా అర్థమవుతుంది. ఓపెన్ ద డోర్ మీన్స్ యూ ఓపెన్ ద డోర్, కీప్ క్వైట్ మీన్స్ యూ కీప్ క్వైట్. దీస్ ఆర్ కమాండ్స్ ఆర్ ఆర్డర్స్. దీన్నే మనం ఇంట్రీటీగా మార్చాలంటే, రిక్వెస్ట్గా మార్చాలంటే ప్లీజ్ ఓపెన్ ద విండో, ప్లీజ్ కీప్ క్వైట్ అలా చెప్పినట్లయితే మనకి అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది అన్నమాట. ఫోర్త్ వన్, exclamatory sentence.
A sentence that expresses strong feeling is called an exclamatory sentence. అంటే బలమైనటువంటి ఫీలింగ్ని, స్ట్రాంగ్ ఫీలింగ్ని తెలియజేసేదాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, హౌ టాల్ ద ట్రీస్, హౌ క్లవర్ యు ఆర్. హౌ టాల్ ద ట్రీస్, చెట్టు ఎంత ఎత్తుగా ఉంది. హౌ క్లవర్ యు ఆర్, నువ్వెంత తెలివైనవారు, మీరెంత తెలివైనవారు, లేదంటే నువ్వెంత తెలివైన వాడివి. ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యాన్ని తెలియజేస్తాయి. అలాంటి సెంటెన్స్ మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఆ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ టాపిక్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ద పార్ట్ విచ్ నేమ్స్ ద పర్సన్ ఆర్ థింగ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఈజ్ కాల్డ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే వాక్యంలో ఒక భాగం అయ్యుండి అది మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, లేదంటే ఏ వస్తువుని గురించి లేకపోతే ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో దాన్ని తెలియజేసే దాన్ని మనం ఆ పార్ట్ని మనం సబ్జెక్ట్ అంటాం. ద పార్ట్ విచ్ నేమ్స్ ద పర్సన్ ఆర్ థింగ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఈజ్ కాల్డ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ లాంగ్వేజ్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం. దేర్ఫోర్ ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ అ సబ్జెక్ట్. ఇంగ్లీష్ ఈజ్ a very useful language. In this sentence, subject is English. Next sentence, my father bought me a pen. మనం ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాం? మై ఫాదర్ గురించి చెప్తున్నాం. కాబట్టి మై ఫాదర్ ఈజ్ ఏ సబ్జెక్ట్. నెక్స్ట్ పార్ట్, ప్రెడికేట్. ద పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ద ప్రెడికేట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్సే, కానీ ఇది మనం దా సబ్జెక్ట్ అనుకున్నాం కదా, దాని గురించి తెలియజేస్తుంది. సబ్జెక్ట్ గురించి ఏదో కొంత విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తెలియజేసేటువంటి పార్ట్ని మనం ప్రెడికేట్ అంటాం. అంటే సెంటెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే దేని గురించి అయితే మనం చెప్తున్నామో లేదా ఎవరి గురించి అయితే చెప్తున్నామో ఆ పార్ట్ని మనం సబ్జెక్ట్ అంటాం. ప్రెడికేట్ అంటే ఆ సబ్జెక్ట్ గురించి మనం ఏం చెప్తున్నామో ఆ చెప్పేటువంటి భాగాన్ని మనం ప్రెడికేట్ అంటారు. ఎగ్జాంపుల్, శ్రీను ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. హియర్ శ్రీను ఈజ్ ద సబ్జెక్ట్. ఎందుకని? శ్రీను గురించి చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, అతను చాలా కాన్ఫిడెంట్ అని చెప్తున్నాం. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అనేది ఇక్కడ మనకి ప్రెడికేట్ అవుతుంది. శ్రీను సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ఇన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్. హియర్ రమేష్ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్ వెరీ సెన్సిటివ్ ఈజ్ ప్రెడికేట్. ఇలా మనం సబ్జెక్టు ప్రెడికేట్ ఏంటో తెలుసుకుని ఉండాలన్నమాట. అది తెలుసుకుని ఉంటే మనకి చాలా మంచిదన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్, ద ప్రైజ్ అండ్ ద క్లాజ్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద ప్రైజ్ అండ్ ద క్లోజ్. ద ప్రైజ్ అండ్ ద క్లోజ్. మనం క్లాజ్ అంటాం కానీ కరెక్ట్ అయితే క్లోజ్ అనాలి. ఫ్రేజ్, అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్రేజ్. ఇది ఫ్రేజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అది సెన్స్ని ఇస్తుంది కానీ బట్ నాట్ కంప్లీట్ సెన్స్, పూర్తి అర్థాన్ని అవ్వదు, కొంత అర్థాన్ని ఇస్తుంది. దాన్ని మనం ఫ్రేజ్ అంటాం. ఎగ్జాంపుల్, ఇన్ ద మార్నింగ్. ఇన్ ద మార్నింగ్ ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. దెర్ఫోర్ దిస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సో ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్. మోర్ ఓవర్ ఇట్ గివ్స్ సమ్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. ఇన్ ద మార్నింగ్, ఉదయం ఏమైంది? పూర్తిగా అర్థాన్ని ఇవ్వడం లేదు కదా, కొంతవరకు అర్థాన్ని ఇస్తుంది, కాబట్టి దీన్ని ఫ్రేజ్ అంటాం. నెక్స్ట్, ఆన్ ద టేబుల్ పైన. ఇది కూడా కొంత అర్థాన్ని ఇస్తుంది, పూర్తి అర్థాన్ని ఇవ్వదు, కాబట్టి ఇది ఫ్రేజ్. ఇన్ ద వెస్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఫ్రేజ్ బికాజ్ ఇట్ గివ్స్ సమ్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. ఫ్రేజ్, అగైన్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. Next one, close. A group of words which forms part of a sentence and contains a subject and a predicate is called a clause. ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, అయితే ఇది కూడా సెంటెన్స్లో ఒక భాగమే. బట్ ఇట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ కూడా ఉంటుంది. సబ్జెక్టు ప్రెడికేట్ ఉంటే దీన్ని క్లోజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెనాట్ ప్లే వైల్ ఇట్ ఈస్ రైనింగ్. ఈ మొత్తం అంతా కూడా సెంటెన్స్ అనుకున్నప్పుడు వీ కెనాట్ ప్లే వైల్ ఇట్ ఈస్ రైనింగ్ ఇదంతా పూర్తి సెంటెన్స్.
దానిలో వైల్ ఇట్ ఈజ్ రైనింగ్ అనేది క్లోజ్. ఎందుకని? హియర్ ఇట్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఈజ్ రైనింగ్ ఈజ్ ద వర్బ్. ఈజ్ ఈజ్ అన్ ఆక్సిలరీ వర్బ్, రైనింగ్ ఈజ్ ద మెయిన్ వర్బ్. హియర్ we find the subject and the verb, therefore it is a clause. Next example, I hope that you will succeed. Here you will succeed అనేది it is a part of a sentence. Here you is the subject, will succeed is the verb. Will is an auxiliary verb, succeed is main verb. Here this part of the sentence contains subject and the predicate, therefore it is called a clause. Okay, I think all of you have got it. Let us meet in our next class. Till then, goodbye. Have a nice day. Thank you. Dear viewers, please watch, like, share and subscribe our English channel so that I can make more videos on spoken English also. Thank you one and all.